పిల్ల. మేమైతే ఒంగోలుకి వెళ్తున్నామండి. ఒంగోలు నుంచి అయితే తిరుపతికి వెళ్తాము. ఫస్ట్ అయితే ఒంగోలుకి రేపు మార్నింగ్ కల్లా వెళ్ళిపోతాము. ఇప్పుడైతే 5 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఎంత అవుతుంది అనేది చూడాలి. ఇక్కడైతే పెట్రోల్ బంక్లు అయితే ఆగామండి. ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకుంటున్నాము. పెట్రోల్ అయితే కొట్టించి స్టార్ట్ అయిపోయాము. పెట్రోల్ కాదండి, డీజిల్. డీజిల్ మర్చిపోయి అన్నాం లేవా. ఫుల్ ట్యాంక్ చేయించాం కదా. ఎంత దూరం వస్తుంది? తిరుపతి వెళ్ళిపోతుందండి. తిరుపతి వెళ్ళిపోయి మళ్ళీ పైన అన్ని తిరిగేసి మళ్ళీ కిందకు వచ్చేదాకా వస్తుంది. మొత్తానికి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇలా జర్నీ స్టార్ట్ అయిందో లేదో ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. ముందైతే వెళ్తుంది కదా ట్రక్, దాంట్లో నుంచి అయితే రాయి వచ్చి కార్ గ్లాస్కి అయితే తగిలిందండి. గ్లాస్కి అయితే స్మాల్గా అయితే ఇరిగిందండి, కానీ అది రాను రాను పెద్దగా అయితే స్క్రాచ్ అయిపోతుంది. కారులో కాబట్టి మనుషులకి ఏం కాలేదండి. అయితే బైక్లో వచ్చే వాళ్ళకైతే కళ్ళల్లో ఎక్కడైనా పడుంటే ఏంటి పరిస్థితి అని భయం వేసింది. లారీలకైతే కవర్ చేసుకోవాలండి, వెనకొచ్చే వెహికల్స్కి ప్రాబ్లమే కదా. అదే ఇక్కడైతే మాట్లాడుతున్నారు. ఈవినింగ్ స్నాక్స్ అదంతా అయ్యేసరికి అయితే 1 అవర్ అయిపోయిందండి. ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. కర్నూలు దగ్గరలో అయితే డిన్నర్ చేసామండి. మార్నింగ్ కల్లా అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. మేమైతే మా పిన్నాళ్ళ ఇంటికి వస్తాము. మా పిన్నాళ్ళ ఇంటి దగ్గర నుంచి తిరుపతికి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు డ్రెస్ ఎలా ఉంది? మా పిన్ని తీసుకుందాం. ఓకే, రెడీ అవ్వాలి. బయలుదేరినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాం. ఓకే, బాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అనన్య. 1 ఫుల్ డే వీడియో అయితే మిస్ అయిపోయిందండి. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి మా పిన్నాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు చాలా ఫుటేజ్ డిలీట్ చేస్తాను. నాకు తెలియక సేవ్ చేశాను అనుకొని డిలీట్ చేస్తాను. చాలా ఫీల్ అయ్యానండి. ఫుల్ డే వ్లాగ్ ఎంత బాగా ఎంజాయ్ చేసామో. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అలా జరుగుతుంటుంది కదా. నైట్ పిన్ని వాళ్ళ ఇంటికి వస్తాము. డిన్నర్ చేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి అయితే రెడీ అయిపోతున్నాము. చెట్టుకి మా కోసం జాంకాయలు ఉంచారంట మా బాబాయ్. అందుకని చెప్పి ఎతికి కోసేస్తారు మా ఆయన. ఒక జాంకాయ అయితే పిట్టలు తినేసాయండి, ఇంకా అలాగే ఉంచేశారు. ఒకటైతే కోసారు, బాగానే ఉందని చెప్పి కడిగేసి అయితే కవర్లో వేసింది మా పిన్ని. కారులో పిల్లలు తింటారని చెప్పి. వెళ్ళే దారిలో ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి వెళ్ళాలండి. మా అమ్మ వాళ్ళు వైజాగ్ నుంచి అయితే ట్రైన్లో వస్తున్నారు. మేము ఇక్కడ నుంచి బయలుదేరాము. 2 రీజన్స్తో అయితే తిరుపతి టికెట్లు మేము బుక్ చేసుకున్నామండి. ఫస్ట్ రీజన్ అయితే నా ముడుపు చెల్లించుకోవడానికి అయితే వెళ్తున్నాను. 7 శనివారాల వ్రతం చేసుకున్నాను కదా. సెకండ్ రీజన్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి పుట్టెంటుకలు ఇవ్వాలి, కానీ వాళ్ళ అత్తయ్య గారికి బాగలేకపోవడం వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు, మిస్ అయ్యారు. వాళ్ళు ఒకటే మిస్ అయినందుకు చాలా ఫీల్ అయ్యామండి. అక్కడికి వెళ్ళిన 3 days కూడా ఈ టైంలో ఇలా జరిగేది, ఈ టైంలో అలా జరిగేది, వాళ్ళు కూడా ఉంటే బాగుండేదని చాలా తలుచుకున్నాము. వాళ్ళైతే కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయారండి. మేము ఒంగోలు నుంచి బయలుదేరేసరికి మార్నింగ్ 6 అయిందండి. కానీ ఫాగ్ అయితే చూసారా ఎంత అందంగా ఉంది అసలు. చెట్ల మధ్యలో ఫాగ్. మీకు ఫోన్లో ఎంత క్లారిటీగా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ రియల్గా చూస్తే చాలా చాలా అందంగా ఉంది. హాయ్ అందరికి. ఇప్పుడైతే తిరుపతికి బయలుదేరాము. ఆకలేస్తుందని బ్రెడ్ జామ్ తింటున్నాం. బళ్ళార్లో బయలుదేరినప్పుడే బ్రెడ్ జాము, కొన్ని స్నాక్స్, ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నానండి. అవి ఇలా యూజ్ అవుతున్నాయి. ఇప్పుడైతే తినేకొచ్చాం టిఫిన్. టైం అయితే 9 అవుతుందండి. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము. అందరూ అయితే మసాలా దోశ తీసుకున్నారండి. నేనేమో ఆనియన్ దోశ తీసుకున్నాను. సూపర్గా ఉంది ఆనియన్ దోశ. టిఫిన్ తినేసి కాఫీ తాగేసి ఇంక స్టార్ట్ అయిపోయాము. ఇంకెక్కడ ఆగేది లేదు.
మా అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారండి తిరుపతికి. మేము కూడా ఇంక రీచ్ అయిపోతాము, దగ్గరలో అయితే ఉన్నాము. తిరుపతికి అయితే రీచ్ అయిపోయామండి. ఇదైతే చెక్ పాయింట్. ఇంకా తిరుమలలోకి ఎంటర్ ఏమో లేదో, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది కదండి. మీకు ఎలా ఉంటుందో చెప్పండి. నాకైతే ఏదో కొత్త లోకానికి వచ్చాము, అన్నీ మర్చిపోయి హ్యాపీగా 2 days 3 days ఉన్నా కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి తిరుపతిలో. చెకింగ్ అయితే అయిపోయింది, కొండ మీదకి వెళ్తున్నాం. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే అందరం కలిసి బయటికి వెళ్తున్నాము. రాత్రికి దర్శనం అయితే రాత్రికి ఉంది. ఇప్పుడు కత్తులు ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం. టీ తాగేసి వెళ్తాం. చలి తగ్గించుకోవడానికి టీ తాగుతున్నాం. ఆయన కూడా పాలు తాగుతున్నాడు. అల్లం టీ చాలా బాగుంది. టికెట్స్ చేసుకున్నప్పుడే రూమ్ కూడా ఆన్లైన్లోనే చేసుకున్నామండి. మేము తిరుమల వచ్చేసరికి 1 o'clock రూమ్లో బ్యాగ్స్ అవి పెట్టేసి లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోయామండి. దేవుడి ప్రసాదం. ఈవినింగ్ 4 దాకా అయితే రెస్ట్ తీసుకున్నాం. దర్శనానికి వెళ్ళడానికి అయితే మేము అందరం రెడీ అయిపోయాము. తినేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. రాత్రి 9 గంటలకు అయితే మా దర్శనము. దర్శనం చేసుకున్నాక మళ్ళీ తీస్తాను. ఫోన్లో అయితే అలవ్ లేదు కదా గుడిలోకి. లక్ష్మమ్మ మా అమ్మ. దర్శనానికి అయితే రెడీ అయిపోయాము. అందరము 3 కత్తిర్లు అయితే ఇచ్చామండి. మా బాబాయ్ను మా బాను ఇద్దరు గుండె అయితే చేపించారు. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్. తిరుపతిలో అయితే డే 2 అండి. నిన్నైతే దర్శనం అయిపోయాక నైట్ 12:30కి వచ్చి ఇంక పడుకుని పోయాము. వీడియో ఏం తీయలేదు. ఈరోజు అయితే ఇంకా ప్లానింగ్స్ ఏం అనుకోలేదు. ఈరోజు 7:30కి అయితే లేసాము. స్నానాలు అయినాయి. నేనేమి షాపింగ్ చేయలేదండి, పిల్లలకి ఒకటి తీసుకున్నాను. ఈరోజు అయితే వెళ్ళాలి. షాపింగ్ కాగానే షాపింగ్ అయితే ఈ బొమ్మ కొనుక్కుంది. చూపించింది అయితే ఇలా ఇవి కొనుక్కుంది. బ్యాంగిల్స్ అవి తీసుకోవడానికి వెళ్ళాలి ఈరోజు. నైట్ అయితే ఆకలేయట్లేదని చెప్పి భోజనం చేయకుండానే వెళ్ళిపోయామండి. ఇంకా మార్నింగే లేచి 8 o'clock కల్లా టిఫిన్కి వచ్చేసాము. రూమ్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు గోవిందనామాలు పెడుతుంటే పెట్టించుకున్నామండి. ఇక్కడైతే ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. లగేజెస్ అయితే సర్దేసుకుంటున్నారు. నేనైతే సర్దేసుకొని ఇంక వీడియో అయితే తీస్తున్నాను. నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్ళాలని మాట్లాడుకుంటున్నాము. అమ్మ వాళ్ళకైతే ఈవినింగ్ వరకు టైం ఉంది ట్రైన్. ఇప్పుడైతే శ్రీకాళహస్తి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. తెలియదు మన ఇళ్ళదల్లా తెలుస్తుంది. దారి చూపించదే రథసారథి. గోయింగ్ టు శ్రీకాళహస్తికి అయితే వెళ్తున్నాం. నచ్చిన నచ్చడం కాదురా, మా అక్క ఛానల్ని సపోర్ట్ చేయండి కొంచెం అని చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మాది రాత్రి దర్శనం అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. శ్రీకాళహస్తి వెళ్తున్నాం. శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ నుంచి రాత్రి 8:30కి ట్రైన్. ఒకసారి చూడండి, మాకు కార్లో స్పేస్ లేకపోతే. నాకైతే కార్లో లగేజ్ ఎక్కువైపోయి ఉండి బాను మాత్రం లగేజ్తో కలిసిపోయాడు. బాను ఎలా ఉంది లోపల? మా తమ్ముడు రాబోయే యూట్యూబర్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. రాజా రాకేష్ ఫోటోగ్రఫీ యూట్యూబర్. నేను కాదు, మా అక్క. నేనైతే కూర్చున్నది మా ఇద్దరు మమ్మీల మీద కూర్చున్నాడు. ఒకసారి చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్. చూపించరా అమ్మ బాగా వాళ్ళు నవ్వుతున్నారు కానీ చాలా బరువుగా ఉన్నాను.
మాను గురించి కాదు, మీ పిన్ను గురించి. మా పిన్ని నువ్వు అర్థం చేసుకున్నా. నేను చూస్తున్నా ఆయన గురించి. లోపలికి ప్రతి ప్లేస్ లో కూర్చోబెట్టు మనిషిని. మాను గురించి నువ్వెందుకు చెబుతావు కానీ. తిరుపతి నుంచి ఒక గంటన్నర జర్నీ ఉంటుంది బావా. గంట, ఒక గంట జర్నీ. మమ్మీ గంట మొయ్యాలి, ఓకేనా? అమ్మ ఫేస్ చూడే సారి. పిన్ని గంట అంట. ఇక్కడ నుంచి అరగంట, అక్కడ నుంచి గంట అంటే గంటన్నర. అలా కాదు, ఓకే అంట. బస్సులో ఒక్కొక్క దగ్గర ఎందుకని చెప్పి అందరం ఒక్క కార్లోనే adjust ఫ్రీ బస్సు బదులు ఇది ఫ్రీ కారు. శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ వెళ్ళి డ్రాప్ చేసి మేమైతే బళ్ళారికి మళ్ళీ తిరుపతి రావాలి. జిమ్ జాన్ నీకు బాగుంది. ఇక మా తాత గుండె చేయించుకున్నాడు. ఇక అండి అందరూ నాకు వీళ్ళు అలిపిరి నుంచి పైకి తిరుమలకు నడకదారిలో వస్తున్న ఇంత భక్తులు. పెద్ద ఫ్యామిలీ అప్పుడు మనం గంటన్నరలో శ్రీకాళహస్తి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి మనం మాట్లాడుకుందాం. అరగంటలో దిగుతాం ఇక్కడ. అదేంట్లో కాదంటే మామూలుగా అయితే 20 నిమిషాలే పట్టిద్ది, కాకపోతే కిందకి 40 నిమిషాలు టైం అనమాట. 40 నిమిషాల లోపు దిగితే 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. ప్లస్ మళ్ళీ నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు ఈ కార్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టుంటారు. ఆ ఫైన్ కడితే తప్ప పైకి పంపించరు. ఇప్పుడేమో ఎవరు ఆపరు, వెళ్ళిపోతాం మనం ఇంటికి. నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఇది బ్లాక్ లిస్ట్ లో ఉంటుంది. ఎక్కినప్పుడు కూడా సేమ్ బాబా. సేమ్ ఎక్కేటప్పుడేమో 28 నిమిషాలు హైట్ కాబట్టి ఎక్కువ టైం తక్కువ టైం పెడతారు. ఇది డౌన్ కాబట్టి తొందరగా దిగేస్తారని చెప్పేసి టైం ఎక్కువ పెట్టారు. ఇది 40 నిమిషాల టైం. దీన్ని బట్టి చూసుకుంటే మనం ఒక 2 hours పడుతుంది వెళ్ళడానికి. మమ్మీ ఓకే కదా? బరువుగా లేను కదా నేను. బరువు ఉంటే బండి బయట చూసేస్తారా పైకి. ఏంటో నువ్వు ఎక్కడున్నారా కనిపించట్లేదు. ఫ్రెండ్స్ తిరుపతి దర్శనం అయింది కదా, ఎలా అయిందో ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ మా బావ దగ్గరికి వెళ్దాం. మామూలుగా మేమైతే 300 రూపాయల టికెట్ బుక్ చేసుకున్నాము. మాకు స్లాట్ వచ్చేసి 9 గంటల రేత్రి వచ్చింది. లైన్లోకి అయితే 8:30కి వెళ్ళామండి. చేసుకుని బయటకు వచ్చేటప్పటికి 1 గంట అయింది. బాగానే ఫ్రీగా అయిందండి దర్శనం. కాకపోతే చిన్నపిల్లలు కదా నిద్రపోయారు. కొద్దిగా చలి ఎక్కువ ఉంది, దానివల్ల కొద్దిగా ఇబ్బంది తప్ప వేరే విధంగా అయితే ఎటువంటి ఇబ్బందులు లేవు. థ్యాంక్ యూ బావ. నెక్స్ట్ అక్కడ అడుగుదాం. అక్క నిన్ను ఎవరు అడగలేదులే, చెప్పు అక్క. దర్శనం అయితే చాలా బాగా అయింది. 5-6 అవర్స్ అవుతుందేమో అనుకున్నాం కానీ 3.5 అవర్స్లో అయితే అయిపోయింది. బాగా అయింది. దగ్గర నుంచి చూసాము. లాస్ట్ మాదే దర్శనం. హాయ్ ఫ్రెండ్స్, లోపల మనకి ప్లేస్ లేదంటే పైకి వెళ్ళిపోమన్నారు. పైన ఉన్నాం, లోపల అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. లగేజ్ పెట్టాం మొత్తం అంతా. పైనుంచే మీకు లాగా వస్తుంది. లొకేషన్స్ అన్నీ చూపిస్తాను ఇప్పుడు. వ్యూ ఆల్రెడీ చూసే ఉంటారు మీరు. ఒకసారి పైనుంచి కూడా కార్ వ్యూ చూసండి. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి అయితే బయలుదేరామండి. ఇక్కడైతే కొండ దిగుతున్నాము. మన ఇంటికాడ ఉన్న పువ్వులు పక్కన ఉన్న చూడండి. ఫుల్గా టైర్డ్ అయిపోయామండి. ఇంకా పడుకుని పోయాము శ్రీకాళహస్తి వరకు. శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే వస్తామండి. అప్పుడే శివరాత్రి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. మేము అదృష్టం ఏమంటే ఫస్ట్ డేనే రావడము. ఎక్కువగా రష్ అయితే లేదండి. దర్శనం అయితే బాగా అయిపోయింది. ఇంకా 4 o'clock అయితే అయింది. అక్కడే ఫుడ్ కూడా తినేసాము. శ్రీకాళహస్తిలో దర్శనం అయిపోయిన తర్వాత మా తమ్ముడు వాళ్ళు అయితే బస్కి వచ్చేసారండి. ప్లేస్ సరిపోలేదని. మేమందరం అయితే కార్లో వచ్చేసి మా మమ్మీ వాళ్ళని రైల్వే స్టేషన్ దగ్గర అయితే డ్రాప్ చేసేస్తున్నాము. ఈ 3 days ఎలా గడిచాయి కూడా తెలియలేదు. చాలా హ్యాపీగా అయిపోయింది. మళ్ళీ వెళ్ళేటప్పుడు అంటే ఇంకా చాలా బాధగా అయితే అనిపిస్తుంది.
మా తమ్ముడాలు అయితే బస్సులో వస్తున్నారు, కార్ సరిపోలేదని చెప్పి. ఇప్పుడు తిరుపతి అందరూ మా అమ్మ వాళ్ళని అయితే రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి మేమైతే బయలుదేరాము. ఈ 2 రోజులు అయితే బాగా ఎంజాయ్ చేస్తాము. మళ్ళీ ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నాము. మేము వెళ్ళేసరికి ఇప్పుడు టైము 5:30 అవుతుంది. నేను ఇంటికి వెళ్ళేసరికి 1-2 అవ్వచ్చు, ఎక్కడ ఆపకుండా వెళ్తే. ఎక్కడైనా ఆపితే కాసేపు పడుకొని 3-4 కల్లా వెళ్తాం. వీడియో కంటిన్యూ చేస్తుంటాను, చూస్తూ ఉండండి. అవును, శ్రీకాళహస్తిలో 2-3 అవర్స్ అవుతుంది అనుకున్నాము, కానీ 1 అవర్లో వెళ్ళి వచ్చేసాం కూడాను. అక్కడ భోజనం కూడా అక్కడే తిన్నాము, చాలా బాగుంది భోజనం కూడా కదా. ఓకే, ఇంటికి వెళ్ళాక ఏమేమి కొనుక్కున్నాము ఏంటి అన్నీ చూపిస్తాను, ఓకేనా. బాయ్. అలివేలు మంగమ్మ నవరాత్రి ఉత్సవం అయితే జరుగుతుందండి. చాలా బాగున్నాయి కదా లైటింగ్ సిస్టము. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అవతారాలు అయితే పెట్టారండి. ఈరోజు టెంపుల్లో అయితే చాలా రష్గా ఉంది. ఇంకా లేట్ అయిపోతుందేమో అని బయట నుంచి దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాం. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.